హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి ఈ యొక్క ఐఓబి అప్రెంటిస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 7th July 2026 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th July 2026 అనమాట. అలాగే చూసుకుంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 2nd August 2026 అయితే టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ 2026కి సంబంధించి 750 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. వాటిలో ఆంధ్రప్రదేశ్లో ఒక 15 దాకా ఉన్నాయి. ఇంకా వేరే స్టేట్స్లో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చూసుకుని తెలంగాణ స్టేట్లో కూడా మనకి దాదాపుగా 6 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ప్లస్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట. 1st July 2026కి మనకి ఏజ్ అనేది 20 to 28 అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. అంటే 1st July 1998 1st July 2006 కనుక బారన్ అయి ఉంటే ఈ మధ్య మీరు సరిపోతుంది. దీనికి అదనంగా ఏంటంటే SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years అవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి 31st July 2026 అనమాట. ఆ డేట్కి ఏంటంటే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే ఏంటంటే మనకి 1st March 2022 అలాగే 31st July 2026 ఈ మధ్య పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇదైతే జాబ్స్ కాదు కాబట్టి ఇవన్నీ ఓన్లీ మనకి ట్రైనింగ్ అనమాట. 1 సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు మెట్రో సిటీస్లో కనుక మీకు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే సంవత్సరం పాటు నెలకి 15,500 రూపీస్ అయితే ఇస్తారనమాట. అలాగే అర్బన్ ఏరియాస్లో అయితే కనుక బ్రాంచ్ 14,500, ఇంకా సెమీ అర్బన్ అయితే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 14,000 దాకా నెలకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 100 questions 100 marks 1.5 hours డ్యూరేషన్ 90 minutes. జనరల్ అలాగే ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట. ఇలాగా 4 subjects మీద ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి SC ST PWD క్యాండిడేట్స్కి 236 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీలో 708 రూపీస్, ఇంకా జనరల్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్ 944 రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు NATSలో కానీ లేదంటే NAPSలో కానీ తప్పనిసరిగా అకౌంట్ అయితే ఉండి 100% యొక్క ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అక్కడ అప్లై అయితే చేయాలి. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి సంబంధించి beep.bfsissc.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ మన అప్లికేషన్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి అనమాట. 2 steps అప్లికేషన్ అనేది ఉంటుంది. మనకి NATS 2.0 అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ NATSకి సంబంధించి ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది. అలాగే రెగ్యులర్ స్టూడెంట్ తీసుకోవాలి. మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే స్టూడెంట్ లాగిన్ అవ్వచ్చు అనమాట. లాగిన్ అంటే మీకు ఇక్కడ ఈమెయిల్ ID పాస్వర్డ్ అడుగుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వచ్చు. లేకపోతే కనుక మీరు ఏంటంటే మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి మీకేంటంటే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ID ఉండాలి, అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డు నెంబర్ ఉండాలి అన్నమాట తప్పనిసరిగా ఈ KYC చేసుకోవడం కోసం. అలాగే అప్లోడ్స్ కోసం ఏంటంటే మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ PDFలో ఒక MB వరకు అలో చేస్తారు. ఇంకా అపార్ ID ఏదైనా ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలి. ఇవన్నీ మీ దగ్గర ఉంటే కనుక ఇక్కడ S అయితే పెట్టుకోవాలి. S పెడితే కనుక ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ ID అడుగుతుంది, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇంకా సెండ్ OTP అంటే OTP అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదంతా కంప్లీట్ చేసుకుని 100% ప్రొఫైల్ అనేది మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము గతంలో ఒక వీడియో అయితే చేసాము మనం తెలుగులో NATS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం అనమాట. దీంట్లో ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. సింపుల్ అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అయితే లేదు. తర్వాత మీ అకౌంట్కి ఒక లింక్ అయితే వస్తుంది ఈమెయిల్ IDకి. అక్కడ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ప్లస్ మన యొక్క NATSలో లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ కిందకు వచ్చేస్తే మీకు అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఒక ఇది ఉంటుంది అనమాట హెడ్డింగ్. ఈ కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంటుందన్నమాట. అక్కడ మనం ఏం చేయాలంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని టైప్ చేయాలి. చేస్తే ఇక్కడ ఇలాగైతే వస్తుంది అనమాట. ఇండియన్ ఓవర్సీస్ పూర్తిగా అయినా మీరు టైప్ అయితే చేయొచ్చు.
చేసి ఇలా వస్తుంది మనకి బటన్, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, మీరు అప్లై చేసేస్తారు. ఇంకా కూడా ఈమెయిల్ ఐడికి తర్వాత లింక్ అయితే వస్తుంది. తర్వాత మీరు ఫీజ్ పే చేసే ముందు ఒకసారి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ అన్నీ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు దానికి ఫీజు అయితే పే చేయొచ్చు. ఇక్కడైతే మనకు NATSలో అయితే ఫ్రీగా అప్లై చేయొచ్చు. తర్వాత ఈమెయిల్లో మనం ఫీజు పే చేస్తున్నప్పుడు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫీజు అయితే పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం ఈ యొక్క జాబ్స్కి మీరు ఈ యొక్క NAPSలో మీకు అకౌంట్ ఉన్నా కూడా దాని ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారనమాట. కింద మనకి NATS అలాగే NAPS ఏదైనా పర్వాలేదు, దేంట్లో అకౌంట్ ఉన్నా కూడాను మీరు ఇదే విధంగా ఫ్రీగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇచ్చారనమాట NATS ఆర్ NAPS ఏదైనా పర్వాలేదు, దేంట్లో అయినా మీకు అకౌంట్ ఉంటే అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో చేయాలనుకుంటే కనుక మీకు ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోయి మీరు అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మనం లాగిన్ అయితే మనకి ఇలాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు మై ఆపర్చునిటీస్ అని ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్. ఇక్కడికి వచ్చేసి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది. ఇక్కడైతే మీరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని టైప్ చేయాలి. ఇక్కడైతే మనకి ఏం రావటం లేదు అనమాట. ఇక్కడ నో ఆపర్చునిటీస్ ఫౌండ్ అని వచ్చింది. నేను ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తే ఏమైతే రావడం లేదు ఇక్కడ. సో మీరు అక్కడ NAPSలోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక 2-3 డేస్ తర్వాత ఇదేమైనా అప్డేట్ అయితే అవ్వచ్చు NAPSలో. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తూ వస్తే కనుక ఇక్కడైనా అప్లై చేయొచ్చు, అక్కడైనా అప్లై చేయొచ్చు, ఎక్కడ చేసినా ఒకటే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే bfsissc.com ఏదైతే ఉందో దాంట్లో అప్రెంటిస్షిప్ తీసుకుంటే కిందకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 1 యాక్టివ్ ప్రోగ్రామ్ అని ఉంది. అప్లికేషన్ ఓపెన్, వ్యూ అప్లై నవ్ అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి మనం. సో దీంట్లో కూడా ఏంటంటే 26-27 ఈ సంవత్సరం కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ఇది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ చూసుకోవచ్చు, అప్లై అంటే అప్లై అనే దాని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. సో మనం NAPSలో అప్లై చేసిన తర్వాత ఈ బీప్లోకి రావాలి, bip.bfsissc.comలోకి రావాలన్నమాట. ఇవి ఏంటంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ యాజ్ ఏ క్యాండిడేట్గా మనం ఇక్కడ ఓపెన్ అవుతుంది. ప్లస్ మీకు ఆధార్ కార్డుతో ఉన్నటువంటి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అలాగే మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. వెరిఫై కూడా చేసుకోవాలి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. సేవ్ అనాలి. సేవ్ అంటే మనకి రిజిస్టర్ అయితే అయిపోతాము. తర్వాత లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాగిన్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇదన్నమాట. అక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాము, ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయ్యామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వచ్చింది, నేను ఎంటర్ చేశాను. చేస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అనాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ తీసుకోవాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ప్లస్ ఇదైతే మనకి లాగిన్ అయ్యాం డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ అప్రెంటిస్షిప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, జాబ్ కాదు కాబట్టి ఇది, అలాగే ఇంటర్న్షిప్ కూడా కాదు, డిఆర్ ట్రైనింగ్. అప్రెంటిస్ మీద క్లిక్ అయితే చేయాలి, ఆ అగ్రీ అనాలి, టిక్ ఆన్ చేసి ప్రొసీడ్ అనాలి. నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ఒక నోట్ ఇచ్చారు, మీరు గతంలో కానీ ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఉంటే కనుక దీనికి మీరు ఎలిజిబుల్ కాదనమాట. ట్రైనింగ్ అనేది ఒకసారి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశము. సో ఇక్కడ చూసుకోవచ్చు NATS ఐడి, ఇందాక మనం లాగిన్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ టాప్లో ఉందన్నమాట. NATSలో మనకి యొక్క ఐడి ఉంటుంది, NATS ఐడి ఎంటర్ చేయాలి. మీకు NAPSలో కూడా ఐడి ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ NATS మాత్రం తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఏదైనా రాంగ్ జరిగితే కనుక ఇక్కడ ఈ యొక్క BFSIకి సంబంధించినటువంటి ఒక గ్రీవెన్స్ ఉంటుంది, వాళ్ళ ద్వారా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మన జనరల్గా అయితే మన ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది, లేదంటే మనం ఎంటర్ చేసుకో ఆటో ఫీల్డ్ ఫ్రమ్ ఎవరు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. జెండర్ మేల్ ఫీమేల్ మ్యారేజ్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిల్ ఏంటనేది. అలాగే నెక్స్ట్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెక్ట్గా, లేకపోతే నో అనమాట. అలాగే మీ కేటగిరీ ఏంటనేది ఎస్సీని, ఎస్టీని, ఓబీసీలో 2 ఉంటాయి, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. ఎవరైతే ఎన్సీఏలు వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఒక సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క కేటగిరీ ఉండాలి. అలాగే 8 lakhs అంతకన్నా తక్కువ ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే
ఎన్సీఎల్ కిందకి వస్తారు. సో మీరు ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఇది తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ జనరల్ అయితే జనరల్ అనమాట. సో కిందకి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీ యొక్క ప్రొఫిషియన్సీ లెవెల్ అనమాట. సో బేసిక్గా మీకు ఇంగ్లీష్ లెవెల్, లాంగ్వేజ్ లెవెల్ అనమాట, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ ఏదైతే అదనమాట. సో రీడ్ చేయగలరు, మీరు రైట్ చేయగలరు, స్పీక్ చేయగలరు అంటే ఇంగ్లీష్కి సంబంధించి. అలా హిందీకి సంబంధించి కూడా మీ యొక్క లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. అసలు రాకపోతే నాట్ నోన్ అని పెట్టచ్చు, కొంచెం వచ్చి ఉంటే బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ ఏదైనా పెట్టచ్చు అనమాట. సో రీడ్ స్పీక్ చేయగలిగితే పెట్టుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఇక రీజనల్ లాంగ్వేజ్ మాత్రం తప్పనిసరిగా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. చేసేసి ఇక్కడ రీడ్ రైట్ అలాగే స్పీక్ అని తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం అప్లికెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఏంటంటే డిగ్రీ తీసుకోవాలన్నమాట. అంటే డేట్ ఆఫ్ లాస్ట్ మార్క్ షీట్ ఏదైతే ఉందో పాస్ది మనకి కన్సాలిడేటెడ్ ఉంటుంది కదా, దాన్ని డేట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా 2022-26 మధ్య అయితే ఉండాలి. దాని ముందుగానే తర్వాత వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నమాట. ఆ యొక్క ఇదైతే ఉండాలి. సో డేట్ అయితే ఇవ్వాలి మనం. అలాగే మీరు కనుక పీజీ కనుక చదువుతూ ఉంటే, ఇప్పుడు కనుక మాస్టర్ డిగ్రీ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్ అయితే నో అయితే పెట్టుకోవాలి. కాలేజీ నేమ్ కొన్ని అయితే వస్తున్నాయి. సో మన కాలేజీ ఉండకపోవచ్చు, అందుకని ఇంకా లాస్ట్ అదర్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే దాన్ని వదిలేయచ్చు. స్టార్ మార్క్ లేదు కాబట్టి వదిలేసుకోవచ్చు. అప్లికెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే హౌస్ నెంబర్, స్ట్రీట్, అలాగే ఫ్లాట్ నెంబర్ అవన్నమాట. ఇంకా లొకాలిటీ, ల్యాండ్ మార్క్, అలాగే మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సరే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్, సిటీ అనమాట, పిన్ కోడ్ అంటే. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి కిందకైతే వచ్చేయచ్చు. పోస్ట్ ఆఫీస్ అడ్రస్ అనమాట, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సేవ్ అనాలి. సేవ్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే వస్తాయి. ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ ఒక అప్లోడ్, అలాగే బ్యాక్ సైడ్ ఒక అప్లోడ్, అలాగే చూసుకొని 10th మార్క్ షీట్ అప్లోడ్, ఇంకా 12th మార్క్ షీట్ అప్లోడ్, ఇంకా డిగ్రీ మార్క్ షీట్ అప్లోడ్, ఇవన్నీ అప్లోడ్ చేయాలండి. సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ అన్న అప్లోడ్ చేసినది గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. రిమూవ్ చేసుకోవచ్చు, వ్యూ చూసుకోవచ్చు, మళ్ళీ కూడా అప్లోడ్ చేసుకో. అన్ని ప్రాపర్గా చేసిన సబ్మిట్ అన్నాను అనమాట. సబ్మిట్ అంటే ఇలా వచ్చింది. సో అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. మనం ఏంటంటే ఇక్కడ beep.bfsssc.comలో మనం ఈ యొక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఏదైతే ఉందో 2020-27కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట. సో తర్వాత లాగిన్ అయితే మనకు ఒక డాష్ బోర్డ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్లై అని చేసుకోవాలన్నమాట. సో ఇది ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కిందకి వచ్చేస్తే మనకి స్టార్టింగ్ డేట్ 7th, అలాగే 28th July 2026 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే అప్లై నవ్ అని బటన్ ఉందన్నమాట. దీని మీద అప్లై చేస్తే సరిపోతుంది. మనం ప్లస్ ఇలా వస్తుంది అనమాట. మీకు కనుక ఎలిజిబుల్ అయితే ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ 2026-27కి సంబంధించి. తర్వాత ఇలా వచ్చిందనమాట. ఏంటంటే ఎడ్యుకేషన్ క్రైటీరియా యాజ్ మెన్షన్ ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్. ఏదైతే డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ అనమాట, కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే ఓన్లీ ద ప్రింటెడ్ రిజల్ట్స్ ఇష్యూ డేట్ మెన్షన్డ్ ఆన్ ద అఫీషియల్ మార్క్ షీట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ విల్ బీ యాక్సెప్టెడ్. అవన్నీ ఓకే. సరే కిందకి వచ్చేస్తే కన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యువర్ గ్రాడ్యుయేషన్ రిజల్ట్ విల్ బీ డిక్లేర్డ్ యాజ్ అన్ 31st July 2026కి మీకు డిగ్రీ అయిపోయిందని చెప్పేసి మనం ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఎస్ పెడితే ఏమొచ్చింది? ఇక్కడ మనకి డిస్క్లైమర్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఏమైంది అంటే ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేస్తే కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో డూ యూ కన్ఫర్మ్ దట్ యూ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద డిస్క్లైమర్ అండ్ వాలంటరీ అగ్రీ టు ప్రొసీడ్. ఎస్ అనాలి. సో ఇక్కడ ఏంటంటే మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఫీజు పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు కనుక ఆల్రెడీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే ఓకే, వెళ్ళను గుడ్. లేకపోతే ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇలాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమంటారు. జేపీజీ కానీ పిఎన్జీ కానీ అనమాట. 2 MB వరకు అలౌ చేస్తారు. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ చేస్తే మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాము, ఇక్కడ ఆధార్ కార్డు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ యొక్క మార్క్ షీట్స్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసాం. సబ్మిట్ అనాలి. సో ఇక్కడ ఏంటంటే స్టేట్, మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్, మీరు ఏ స్టేట్ అయినా అప్లై చేయొచ్చు. కాకపోతే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది వచ్చి ఉండాలి. మనకి ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు కాబట్టి మనం తెలుగు స్టేట్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వేరే స్టేట్స్కి అప్లై చేయాలి, అక్కడ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు అక్కడైనా చేసుకోవచ్చు అనమాట, వేకెన్సీస్ ఎక్కువ ఉంటే. సో ఇక్కడ సబ్మిట్ అనాలి.
ప్లస్ ఇంకా ఐఓబి అప్రెంటిస్షిప్ 2026-27కి సంబంధించినటువంటి 750 వేకెన్సీస్ ఏవైతే దానికి సంబంధించినటువంటి ఫీజు పే చేయాలన్నమాట. సో ఇక్కడ సబ్మిటెడ్ అని వచ్చిందంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసాం, ఫీజు పే చేయడానికి ఇక్కడ ఒక బటన్ వచ్చిందనమాట ఆటోమేటిక్గా. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ చూసుకొని అక్కడ మాత్రమే మీరు ఫీజు అయితే పే చేయాలన్నమాట. కింద ఎందుకంటే చాలా ఉంటాయి ఇక్కడ. సో కొన్ని అయితే క్లోజ్ అయిపోయి ఉంటాయి, కొన్ని ఏమో ఉంటాయి. సో అవి చూసుకొని జాగ్రత్తగా పేన్ అవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే ఇక్కడ పేమెంట్ గేట్వే ఓపెన్ అయిపోయింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ వస్తాయి. కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేసేసి మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట.